వచనం 12, 13, 14. కలిసి ఐదో అధ్యాయం 11, 12, 13. ఆస్తి ఎక్కువైన ఎడల దాన్ని రక్షించు వారును ఎక్కువ అవుతురు. కన్నులారా చూచుటయే కాక ఆస్తిపరునికి తన ఆస్తి వలనని ప్రయోజనమేమి? కష్టజీవులు కొద్దిగా తినను ఎక్కువగా తినను సుఖనిద్ర నొందుదురు. అయితే ఐశ్వర్యవంతులకు తమ ధన సమృద్ధి చేత నిద్ర పట్టదు. సూర్యుని క్రింద మనస్సునకు ఆయాసకరమైనది ఒకటి జరుగుట నేను చూచితిని. అదేదనగా ఆస్తి గలవాడు తన ఆస్తిని దాచిపెట్టుకొని తనకు నాశనము తెప్పించుకొనును. అయితే ఆ ఆస్తి దురదృష్టము వలన నశించిపోవును. అతడు పుత్రులు గలవారైన అతని చేతిలో ఏమీ లేకపోవును. వాడు ఏ ప్రకారముగా తల్లి గర్భం నుండి వచ్చినో ఆ ప్రకారముగానే తాను వచ్చినట్లే దిగంబరిగానే మరలా పోను. తాను ప్రయాసపడి చేసుకున్న దానిలో ఏదైనా చేత పట్టుకొని పోడు. అతడు వచ్చిన ప్రకారముగానే మరలా పోను. దానికి ప్రయాసపడి సంపాదించిన దాని వలన వానికి లాభమేమి? ఇది మనస్సుకు ఆయాసకరమైనదై తన దినములన్నీ అతడి చీకటిలో భోజనము చేయును. అతనికి వ్యాకులమును రోగమును అసహ్యమును కలుగును. స్తోత్రం తండ్రి, స్తోత్రం మాట్లాడినటువంటి ప్రభావ యొక్క లేఖనంలో బట్టి వందనాలు తండ్రి. చదవబడిన లేఖనంలో ప్రభావ మీరే వాక్యంగా విడిచిపెట్టించినటువంటి కొడుకులని జనుడుకును ప్రభావ వాక్యం ప్రభావ ఈ వాక్యం సంపూర్ణంగా వివరించగలుగుతాను కోరుకుంటున్నాను తండ్రి. ఇంకా వింటున్న వారందరూ కూడా మీరు ప్రేమించి ఆశీర్వదించారు. ప్రతి విషయంలో మీకు ఆప్తాలు భద్రపరిచి దీపించగలుగుతారు. సమస్తము మీ చేతులు అప్పగించుకుంటూ తగ్గించుకుంటూ ఇంకా వేరు పొందుకొని ప్రవేణ యేసుక్రీస్తునామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. హల్లెలూయా. ద్రవ్యము ఆపేక్షించేవాడు ద్రవ్యం చేత తృప్తి నొందడు. ధన సమృద్ధిని అపేక్షించేవాడు దాని చేత తృప్తి నొందడు. ఇది వ్యర్థం. ఆస్తి ఎక్కువైన ఎడల దాన్ని భక్షించేవారు ఎక్కువ అవుతారు. కన్నులారా చూచుటే గాని ఆస్తిపరునికి తన ఆస్తి వలన ప్రయోజనమేమి? కష్టజీవులు కొద్దిగా తినను ఎక్కువ తినను సుఖనిద్ర నొందుదురు. అయితే ఐశ్వర్యవంతులకు తమ ధన సమృద్ధి చేసి చేత నిద్ర పట్టదు. సూర్యుని క్రింద మనసుకు ఆయాస్కరం కంటే జరుగుట నేను చూసిందని ఆవేదన ఆస్తి గలవాడు ఆస్తిని దాచిపెట్టుకుని తనకు నాశనము తెప్పించుకును. అయితే ఆ ఆస్తి దురదృష్టవరము వలన నశించుకోను. అతడు పుత్రుడు గలవాడనై అతని చేతిలో ఏమీ లేకు. వాడు ఏ ప్రకారముగా తల్లి గర్భము నుండి వచ్చినో ఆ ప్రకారముగానే తాను వచ్చినట్లే దిగంబరిగానే మరలా తాను ప్రయాసపడి చేసుకునే దానిలో ఏదైనా చేత పట్టుకొని పోడు. తల్లి గర్భం నుంచి ఒక మనుషుడు ఏ విధంగా వస్తున్నాడు? దిగంబరిగా వస్తాడు. మరలా దిగంబరిగానే శ్మశాన వాటికలో ఉంచుతాడు. మరి పుట్టుక నుంచి మరణం వరకు జరిగేటువంటి జీవిత ప్రయాణంలో మరి మనుషులు ఏ విధంగా జీవించడం కోసం
ప్రయాసపడుతున్నారో, జరుగుతున్న పరిస్థితులను బట్టి ఏ విధంగా ఉంటుందో దేవుడు మనకు చెప్తున్నటువంటి విషయాన్ని మనం ఎప్పటికప్పుడు గమనించుకోవాల్సిన వారిగా ఉన్నాం. తెలుసుకుని ఒక మనిషి బతకడానికి ఏం కావాలి? ఒక మనిషి బతకడానికి ఏం కావాలి? డబ్బు కావాలి. ధనాపేక్ష ఉంచువాడు ద్రవ్యం చేత తృప్తి నొందడు. తెలుసుకుని ఇది వాక్యం. మరలా డబ్బు కావాలి. నిజముగా దేవునికి వారసులుగా ఉండేవాడికి ఏం కావాలి? డబ్బుతో పని లేదు. జనాభా ఏమంటున్నారు? లాస్ట్ టైం కూడా మాట్లాడాను. ప్రిపరేషన్కి వెళ్తే మా బ్రదర్ ప్రిపరేషన్కి వెళ్తే ఒక సహోదరులు కనబడి, డబ్బు లేదు ఈరోజు ఏ పని అవుతుంది? రైట్ బ్రదర్, డబ్బు లేనిదే ఈ రోజుల్లో ఏ పని అవుతుంది? ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారికి డబ్బు కొరత కూడా, తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత గారికి డబ్బు కొరత కూడా, పుట్టపర్తి సాయిబాబు గారికి డబ్బు కొరత కూడా, ఎంతో మందికి ఎన్నో ఆశీర్వదించినట్టు. కానీ ఆయన చనిపోయిన విషయం 11 రోజులు దాచిపెట్టారు. ఎందుకని? ఆ డబ్బు ఎందుకు కాపాడలేదు ఆయన ప్రాణాన్ని? ఇలా చెప్పుకుంటే ప్రపంచంలో చాలా మంది ఉన్నారు, అవునా కదా? హరి చెప్పుకుంటే చాలా మంది ఉన్నారు. హాస్పిటల్కి వెళ్తాం మన బాగోగా, చేర్పించిన తర్వాత 1,00,000, 2,00,000, 3,00,000, 4,00,000, 10,00,000 ఖర్చు పెడతాం. మన దగ్గర డబ్బులు ఖర్చు పెడతాం లేదు, నా దగ్గర లేవండి. రేట్ బస్ది ట్రీట్మెంట్ మనం ఇంతవరకు బాగా చేసామంటే, అరే దేవుని చిత్తం ఎట్లా ఉంటే అలా ఇక దేవుడే కాపాడాలి. అందు గురించి మనకి ఏం లేదు. ఏంటంటే దేవుని ఈ విషయము మా అమ్మ విషయంలో కూడా ఉండాలి. మరి హాస్పిటల్ చేర్పించినప్పుడు ఒకరోజు బాగానే ఉన్నారు. అప్పటికే డౌట్ఫుల్ చెప్తున్నారు, డాక్టర్స్ డౌట్ఫుల్ అని చెప్తున్నారు. కానీ మన ప్రయత్నం మన హాస్పిటల్ ట్రీట్మెంట్ చేపిస్తున్నాం. సడన్గా ఒకసారిగా మార్పు చూసింది. దేవుని ఆధీనములో నుంచి విడిపించుకొని ఎవరైతే బయటకు వెళ్తున్నారో ఒక్కసారిగా వచ్చిన ముప్పుని మార్చుకోండి. ఆమె తెలుస్తుంది. అదేనా? నా దగ్గర 7 రోజులు ఉంది. మరి అప్పుడు ఏమీ ఆమెను తాకలేదు. ఇక్కడ నుంచి బయలుదేరి వెళ్ళినటువంటి పరిస్థితి వచ్చే మార్పు వచ్చేసింది. క్షణంలో మార్పు వచ్చేసింది. ఆ మార్పు వచ్చినప్పుడు డాక్టర్స్ ఏమన్నారంటే, మేము చేయగలిగినంత చేస్తున్నాం దేవుడి చిత్తం. మరి దేవుడి చిత్తం దాకా వచ్చినప్పుడు కూడా దేవునికి ఆధీనంలో మనం ఉన్నామా? లేవు. మరి ఇప్పుడు అంత్యకాలం, ఈ అంత్యకాలంలో చివరి క్షణాలని చెప్పేసరికి వాక్యం చెప్తుంది, అందరూ అంటూ ఉంటారు. కానీ దేనికోసము? మనము ఏ క్షణమైనా దేవుని యువకులకి ఫాలో అవసరం. అయినప్పటికీ దేవుడు ఏమంటాడు? నీ ప్రయాణం కొనసాగించు అంటాడు. ఎలా ఉండాలి నీ ప్రయాణం? వర్తమానంలో కూడా ఏం జరుగుతుంది తెలుసా? దేవుడు చెప్పాడు కదా, చివరి దినాల వరకు కూడా, నువ్వు ఎత్తబడి జరిగేంత వరకు కూడా, దేవుని రాకడ జరిగేంత వరకు కూడా నీ పనులు చేసుకుంటూ ఉంది కదా. మరి బైబిల్ మనం చదువుతున్నప్పుడు మరి ఏం మార్చుకోవాలి మనం?
బైబిల్ చదువుతున్నప్పుడు ఏం మర్చిపోవాలి? దేవుని యొక్క క్రియలు, దేవుని యొక్క ఆలోచనలు, దేవుని యొక్క జీవన శైలి, దేవుని మన పట్ల ఏ విధమైనటువంటి ప్రణాళిక కలిగి ఉన్నాడో ఆ విధమైనటువంటి దాన్ని మనం కలుగుతాం. ఆమె శరీరము ఆరోగ్యకరంగా ఉండాలంటే ఏం చేయాలంట? రోజుకి వచ్చి 5-6 లీటర్ వాటర్ తాగాలి. 5-6 లీటర్ వాటర్ తాగాలి. తినే ఆహారం అంట లిమిటేషన్గా తీసుకోవాలంట. కానీ మనం ఈరోజు ఏం చేస్తున్నాం? నాలుగు గురించి అనిపించింది, ఇంకా తినేయాలి. శరీరానికి కావాల్సినది తింటే సరిపోతుంది కదా. నీ జీవము బతికొనడానికి తింటే సరిపోతుంది కదా. ఇష్టంతో, తృప్తితో తింటే మంచిదన్నా చాలు కదా, సరిపోతుంది కదా. క్యాలరీస్ కావాల్సిన దానికి సరిపడా తింటే సరిపోతుంది కదా. ఎక్కువ తినడము, రోగాలు తెచ్చుకోవడము, మరి ఎక్కువ ప్రయాసపడటము, మరి లేనిపోయినటువంటి అనాథాలు తెచ్చుకోవడం, అంతేనా కదా. హరి ఇదేమో జరుగుతుంది. మరి మనము దేవునికి వాక్యాన్ని, జీవితాన్ని మనం కలిగి లేకపోతే దేవుడు చెప్పేటువంటి ప్రతి మాట మన జీవితంలో కలిగి ఉండాలి. దేవుడు హరి. ఇక్కడ ఇంకోటి ఏమంటాడు సార్, మన ఇష్టానుసారమైనటువంటి ఆలోచనలతో మనం పోతా ఉంటే ఏది సాధ్యం కాదు. చేస్తుంది హరి. 4వ అధ్యాయం చూడండి, 10వ వచనం. 4వ అధ్యాయం 10వ వచనం. వారు పడిపోయినను ఒకడు తన తోటి వారిని లేవనెత్తు. అయితే ఒంటరిగాడు పడిపోయిన వారికి శ్రమయే కలుగును, వారిని లేవనెత్తువాడు లేకపోయాడు. అవునా కదా? ఏంటిది అసలు? ఈ వాక్యం ఏంటి? ఒక పని చేసేటప్పుడు జతగాడు ఉండాలి. అవునా కదా? ఎందుకంటే వారికి కూలి పనికి వెళ్ళినా, లేకపోతే ఇంకో పనికి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా సరే జతగాడు ఉండాలి. వాళ్ళు ఉంటే పక్కనోడు ఎలా చేస్తున్నాడో చూసి కొత్తగా నేర్చుకోవాలి. కొత్తవాడు ఎలా ఉన్నాడు అనే దానికి పాతవాడు గమనించి, ఇదిగో ఇది ఇలా చేయాలి, అట్లాగైతే ఈ పని వస్తుంది అని చెప్పేసి అవునా కదా. ఒక వ్యవసాయం చేయాలన్నా, ఒక చేతి పని చేయాలన్నా, ఒక వ్యాపారం చేయాలన్నా, ఒక సంస్థ నిర్వహణ చేయాలన్నా, ఏదైనా ఒక నిర్మాణం చేయాలన్నా, దేనికైనా సరే అనుభవం కలిగిన వాడు, అనుభవం లేని వాడిని దేవుడు జాతకం వస్తుంది. ఆమె అర్థమవుతుందా? అనుభవం కలిగిన వాడు ఎవరు? మొదటిగా ఆదాము సంపూర్ణమైన అనుభవం కలిగిన వాడు. తెలుసు ఎందుకు? ఆయనకి నేరుగా దేవుని యొక్క ఆత్మ, జీవాత్మను ఆయన నాసికలంలో ఓదపడింది. తెలుసు. అలా ఓదపడటం వలన ఆయన ఏ స్థితిలో ఉన్నాడు? దేవునికి సాదృశ్యమైన స్థితిలో ఉన్నాడు. ఆమె అనగా మరి అవ్వ ఎక్కడి నుంచి వచ్చిందామె? పక్కటెముక నుంచి తీయబడి, భూమి మట్టి అయినటువంటి ఆదాము పక్కటెముక నుంచి తీయబడి నిర్మించబడింది. దేవుడు అంటే ఇది పైన నుంచి వచ్చినటువంటి దాన్ని సమస్తము గ్రహించగలిగినటువంటి మరి కింద చర్చ చేయబడినటువంటి అవ్వ. దేవుడు అదవుతుందా అంటే ఒకటి ఎప్పుడైనా సరే అనుభవం కలిగినది, ఒక అనుభవం లేని. మరి అవ్వ కాయ తీసుకొచ్చి తినమని చెప్పినప్పుడు, ఒక కాయని ఆమె తినమన్నప్పుడు మరి ఆదాము కూడా ఆ విధంగా చేశాడు. నివృత్తి చేయాల, ఆమె డౌట్స్ని క్లారిఫికేషన్ చేయాల, ఆమెని అడ్డగించాలి. ఎందుకంటే ఈయనకు కూడా ఒక క్యూరియాసిటీ ఉంది. అదవుతుందా? అలాగే ఈ లోకపరంగా ఏదైనా ఉంటే
ఆ యొక్క ఆలోచన చొప్పున మనిషి అక్కడితో ఆగితే, అంటే ఒక భార్యను ఏదన్నా అడిగింది, వివాదం చేద్దామని చెప్పి, అప్పుడు భర్త ఆ విధంగా ఆగిపోయాడు అనుకో, ఏమవుతుంది? అక్కడే డ్రాప్. ఒక కుటుంబము ఇంకొక కుటుంబము చెతకాబడి వెళ్ళేటప్పుడు అప్పుడు వాళ్ళు ఏమవుతారు? సరిచేయబడతారు. కొన్ని కుటుంబాల సమూహంతోనే సంఘ నిర్మాణం కాబట్టి ఆమె అది సంఘ నిర్మాణంలోనే కాపరి బయలుపడటం తెలుస్తుంది. అదవుతుందా? ఒక వ్యక్తుల యొక్క నిర్మాణం చేసుకుంటూ మరి ఇంకొక కుటుంబంతో సంఘము నిర్మాణం వృద్ధి చేసుకోవాల్సి ఉంటుంది. అదవుతుందా? మనం ఒక్కరమే కూర్చొని మన ప్రార్థన కలిగి ఉంటే, ఒక్కరమే మనం చేసుకుంటూ ఉంటే ఏమవుతుందంట? ఇద్దరు కలిసి పడుకొని ఎడల వారికి వెంట కలుగు. చదువు 11వ వచనం. వెట్ట అంటే ఏంటి? చెమట. వేడి పుట్టినప్పుడే శరీరంలో ఉన్నటువంటి వాటర్ బయటకు వస్తుంది. అవునా? ఒక్కడే ఉంటే ఏమవుతుంది? వెంట పుట్టదు, వేడి పుట్టదు, శ్రమ పుట్టదు. తెలుస్తుంది. అర్థమవుతుందా? దేవుని ప్రణాళిక ఏ విధంగా ఉండదు? ఆకాశం నుంచి దేవుని యొక్క ఆత్మతో వచ్చినటువంటి, దేవుని యొక్క జీవంతో వచ్చినటువంటి వ్యక్తి ఈ భూమిలో అణిచివేయబడినటువంటి దేవుని యొక్క ఆలోచనలను తెలుస్తుంది. అర్థమవుతుందా? ఈ భూమిని ఏర్పాటు చేసినప్పుడే ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఆశీర్వదించబడాలని చెప్పేసి దేవుడు తీర్మానం చేశాడు. ఆమె ప్రియ కుమారుడు లోకరక్షకుడు భూమి మీదకి రావాల్సి ఉన్నది, శుద్ధీకరణ జరగవలసి ఉంది అనేది దేవుడి యొక్క తీర్మానం. ఎప్పుడు జరిగింది? భూమి ఆవిర్భవించక మునుపునే జరిగింది. తెలుస్తుంది. అది ఎలా జరిగింది? ఎందుకు జరుగుతుంది? పరలోక రాజ్యంలోనే ఆయన మరి మనవలనే, అలాగా మనవలనే నరుడిని సృజించును అని చెప్పాడు. నరుడిని సృజించును అన్నాడు. 1వ అధ్యాయము ఆదికాండంలో చెప్పండి 26వ వచనం. మరి మనవలనే ఆయన సృజించాడని చెప్పేసి అనే విషయాన్ని అక్కడ చెప్తున్నప్పుడు అక్కడ ఏంటి? ఇంతమంది ఉన్నారు కదా, ఎక్కడున్నారు? ఈ భూమి మీద వాళ్ళ తీసుకురాకమందు ఉన్నారు. అక్కడ ఎక్కడున్నారు? మరి ఉన్నారనేది నిర్ధారణ అయిపోయింది. దేవుడు లేడని ఎలా అంటావు? మరి నువ్వు చేస్తుంది. దేవుడు లేరని ఎలా అంటావు? ఇది నిజమేనా? ఏదో రాసుకున్నారు, ఇవన్నీ ఎవరో రాశారు కాబట్టి రాసింది ఎలాగా రాసింది ఎలాగా? ఇక్కడ మనం గమనించాలి, ఇద్దరు వ్యక్తులు కలిసి ఉంటేనే వెంట పుడుతుంది. తెలుస్తుంది. ఇది రియాలిటీలో నువ్వు చూస్తున్నావా? మరి అక్కడ రాసింది వాస్తవేనా? ఆ వాస్తవంలో అక్కడ ఆకాశం నుంచి వచ్చినటువంటిది, భూమి నుంచి వచ్చినటువంటి అవ్వ ఇద్దరు కలవడం వలన ఇక్కడ భూమి సృష్టి ఆవిర్భావం జరుగుతూ వస్తుంది. తెలుస్తుంది. ఇది వాస్తవమే కదా? ఎందుకు? ఉత్పత్తి పునరుద్ధానం కాబడుతుంది, ఒక జీవం ఉత్పత్తి పునరుద్ధానం కాబడుతుంది, ఒక ఆలోచన పునరుద్ధానం కాబడుతుంది, ఒక క్రియ పునరుద్ధానం కాబడుతుంది, ఒక ప్రమేయం అనేది పునరుద్ధానం కాబడుతుంది. అవునా కదా? ఇద్దరు కలిస్తే అంటే ఒక కష్టం వచ్చినప్పుడు, ఒక కష్టము సుఖము కలిసినప్పుడే నిజమైన నిర్వచనము కార్యాచరణ జరుగుతుంది. ఆమె అవునా కదా? ఇది వాస్తవమే కదా? ఇది వాస్తవమే కాదా? తెలుస్తుంది. కానీ కష్టము ఒక సుఖము కలిసినప్పుడు ఒక కార్యాచరణ నిర్వచనం జరుగుతుంది. ఆమె ఒకటే సుఖంగా ఉంటే జరగదు, ఒకటే జీవితం అంతా కష్టాలతో ఉంటే జరగదు. రెండు జరిగితేనే జీవితంలో నేను ఏ విధమైన డెవలప్మెంట్ కావాలి, నేను ఏ విధంగా నేను జీవించాలి, ఏ విధంగా నాలో మార్పు తెచ్చుకోవాలి, నేను దేవుని చిత్తానుసారంగా ఎలా ఉన్నారనేది సరి చేసుకోబడతాం. ఇదే దేవుని యొక్క ప్రణాళిక. ఆమేన్. దేవుడు ఎంతో ప్రణాళికబద్ధముగా మనల్ని పోషిస్తున్నాడు.
ఎందుకనంటే రుజువు కాబడవలసి ఉన్నది. ఎవరు రుజువు కాబడవలసి ఉంది? సర్వశ్రేష్ఠుడు ఒకడే, సర్వ సృష్టికర్త ఒకడే. ఆకాశమును భూమి మీదను ఎవడునూ ఆరాధించబడడానికి అర్హులు కాదు. ఒక దేవుని ప్రభువైన యేసుక్రీస్తు మాత్రమే అర్హులు. ఆ నామానికే అర్హత ఉన్నది. ఎందుకనంటే ఆ నామము మాత్రమే పలకబడినది. ఇక్కడ ఈ భూమి మీద పలకబడినది. ఈ భూమి మీద గణపరచబడటానికి ఆ నామానికి దేవుడు ఒక ఆశీర్వదించారు. ఈ విధముగా రాయబడినటువంటి లేఖనాలు ఏ గ్రంథాలైనా ఎక్కడైనా ఉండేవా? లేవు. నీవు చేసుకునడానికి రకరకాలైనటువంటి ప్రణాళికలు చూపిస్తారు. కన్ఫ్యూషన్. బైబుల్ కన్ఫ్యూషన్. బైబుల్ ఒకటే ఉంటుంది. దేవసుధారణీయ బైబిల్లో కూడా రకరకాల బైబుల్స్ ఉన్నాయి, రాయబడినవి వేరువేరుగా రాసుకున్నారు. అది కరెక్ట్ కాదు. బైబిల్ ఒకటే ఓడి మరి బైబిల్ మాత్రమే మనకి, పరిశుద్ధ గ్రంథం మాత్రమే మనకి ఆధారం. వేరే రకాల బైబిళ్ళు ఎవరెవరు ఇష్టానుసారంగా తర్జుమాలు చేసినటువంటి బైబిల్ మనం చదివితే వ్యర్థమే. తెలుస్తుంది. ఈ చెప్పబడినటువంటి ప్రతి మాట కూడా మనకి ప్రవక్త ద్వారా మర్మాలన్నీ విప్పబడటకు ప్రభు చూపించాడు. తెలుస్తుంది. హల్లెలూయా. ప్రవక్త అందుకనే దేవుని వెంబడించండి, ప్రభు అయినటువంటి యేసుక్రీస్తుని, ప్రవక్తలను, మరి యొక్క సంఘం యొక్క బోధనలను వెంబడించండి. ప్రభు దేవుడు ఏం చెప్తున్నాడు? మన వాక్యము మనం ఎవరు చెప్పినా ఏది చెప్పినా మనం నమ్మటానికి ఇష్టపడకూడదు. ఏది వాక్యంలో ఉన్నదాన్నే చూసుకోవాలి. వాక్యంలో దాన్ని జత చేపట్టినప్పుడు, ఆ వాక్యంతో మనం ఏకీభవించినప్పుడు వాక్యంతో మనం చేస్తుంది. హల్లెలూయా. ఇప్పుడు అర్థమైందా? ధనము మనము ఏ విధంగా కలిగి ఉండాలి? మన యొక్క జీవితానికి సరిపడని విధంగా కలిగి ఉండాలి. జీవితానికి సరిపడిన ధనం అనేది ఏర్పాటు చేసింది ఇక్కడ ప్రభుత్వాలే, అవునా కదా? ఇక్కడ ప్రజాస్వామ్యము సౌలభ్యం కోసం ఏర్పడినటువంటి ప్రభుత్వాలు. ధనం దానికి కాదు. ధనం కాదు మనకు కావాల్సింది. ఏం కావాలి? ఒకరినొకరిని ప్రేమించుకోవడం కావాలి, ఒకరి కోసం ఒకరు ప్రార్థించడం కావాలి, ఒకరి శ్రేయస్సు ఒకరు కోరుకోవడం కావాలి, దేవుని మనసారా స్తుతించి ఆరాధించడం కావాలి, తాను శరీరానికి పోషణ ఆహార పోషణ అందించడానికి కావాల్సినటువంటి మరి ఏదైతే కావాలో వాటిని మనం ఉత్పత్తి చేసుకోవాలి. ఏ విధంగా? మొక్కలు ఉంది, అందుకనే కదా, మొక్కల నుంచే కదా మనకు వచ్చేది. కానీ మనం ఏం చేస్తున్నాం? ఇంకా 10,000, ఇంకో 20,000, ఇంకో 30,000, ఇంకో 40,000, ఇంకో ₹1,00,000, 2,00,000, 3,00,000. ఎక్కడ ఉంది లిమిటేషన్? ఎక్కడ ఉంది? తెలుస్తుంది. కానీ ఎక్కడ పరిగెత్తుతున్నాం మనం? ఈ విషయమును మనకు మధ్యకి దేవుడు తీసుకొచ్చాడండి. ఆమేన్. ఎందుకంటే మనకి ఈ యొక్క వాక్యం యొక్క విశిష్టత మనకి తెలియాల్సి ఉంది కాబట్టి దేవుడు మన దగ్గర తీసుకొచ్చాడు. మన కుటుంబ అవసరాల కోసము మనం ఏ విధమైనటువంటి జీవనం కలిగి ఉండాలి? వ్యర్థమైనటువంటి కోసం, ఈ లోకంలో ఉన్నటువంటి ఫాస్ట్ ఫుడ్ కల్చర్స్ను, ఈ లోకంలో ఉన్నటువంటి వసతుల కల్పన కోసము, ఈ లోకంలో ఉన్నటువంటి పరిస్థితుల కోసము మనం ఆకర్షించబడి దానికోసం అది కావాలి, ఇది కావాలి, అట్లా కావాలి, ఇట్లా కావాలి. అర్థమవుతుందా? ఈ పరుగులు ఉరుకులు ఎవరి మీద అంటావు? నీ తోటి వారి యొక్క పరిస్థితులు బట్టి. ఎదుటివారు సంపాదిస్తున్నారు, ఎదుటివారు ఆభరణాలు పెట్టుకుంటారు, ఎదుటివారు మెదులు కడుతున్నారు, ఎదుటివారు ఆస్తి సంపాదిస్తున్నారు, ఎదుటివారు జీవితం, ఎదుటివారు నీవేంటి? నీలో జీవం ఏంటి? నీ జీవం యొక్క పరిమాణం ఏంటి? సువాసన ఏంటి? దేవుడు నీతో మాట్లాడేది ఏంటి? దేవుడితో కాదా నువ్వు సంఖ్యించుకుండాల్సింది? పక్కింటోడితోనో, లేకపోతే ఎదుటితోనో, లేకపోతే తోటి ఎంప్లాయీతోనో? ఇదే కదా మనం కోరుకుంటుంది. దేవుడితో కాదా మనం సంఖ్యించుకుండాల్సింది? మందిరానికి వచ్చింది దేనికి వస్తాం మనం? ఎందుకు వస్తాం మనం మందిరానికి? దేవుడితో కలవడానికి రావాలి. ఆమేన్. దేవుని హల్లెలూయా. దేవుడు చెప్పిన వాక్యంతో మనం జత కావడానికి రావాలి, దేవుని స్తుతించడానికి రావాలి, దేవుని ఆరాధించడానికి రావాలి, దేవుని మహిమపరచడానికి రావాలి. దేవుడు చెప్పే విషయాలు మనం గమనించుకుని వారాంతరం వరకు కూడా తప్పిపోకుండా ఉండేందుకు ప్రార్థనాపూర్వకంగా ఎప్పటికప్పుడు ఆయనలో మనం సరి చేసుకోవాల్సిన. కానీ మనం ఆ విధంగా జీవితాన్ని కలిగి లేకుండా మనం ఏం చేస్తున్నాము?
ఈ లోక సంబంధమైనటువంటి ఆలోచనలతో, లోక సంబంధమైనటువంటి ఇది వాడుతూ ఉంటాడు. తెలుస్తుంది. హల్లెలూయా. కుటుంబం ఎప్పుడు కూడా ఒంటరిగా ఉండకూడదు. ఎప్పుడు కూడా ఒకే సామాజిక వర్గంగా నిలబడి ఉంటే అది కూడా శ్రేయస్కరం కాదు. ఏకత్వం ఎప్పుడూ శ్రేయస్కరం కాదు. తాను, తన తల్లిదండ్రులు, తన బంధువులు ఇది కాదు, తనతో పాటు అపోజిషన్ కావాలి. హల్లెలూయా. ఒకే ఇంటికి కలిగిన వాళ్ళు వారి భర్తలు అవుతారా? అవుతారా? ఎందుకని 2 వంశాలు కలుపుతున్నాడు దేవుడు. ఎందుకు? వారి యొక్క ఆలోచనలు, వీరి యొక్క ఆలోచనలు, అత్తింటి వారి ఆలోచనలు, మరి పుట్టింటి వారి ఆలోచనలు 2 కలిస్తేనే వెట్టబుడుతుంది. దేవుడు. హల్లెలూయా. అర్థమవుతుందా? అప్పుడే వెట్టబుడుతుంది, వేడి పుడుతుంది, సమస్య పరిష్కారం జరుగుతుంది. మార్పు చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఒకరికొకరికి సమాధాన పడాల్సిన అవసరం ఉంది. అర్థమవుతుందా? దేవుడు. హల్లెలూయా. మనమే ఉన్నాం, మనం ఎట్లా ఉన్నాం, నేను ఎట్లా ఉంటాను, నేను ఇలా చేస్తాను, రైట్ కాదు. దేవుడు. హల్లెలూయా. అలా రైట్ అనుకుంటే మరి దేవుడు మాత్రమే భూమి మీద ఉండేవాడు. ఆమేన్. సాతాన్ని నిర్వీర్యం చేయడం పెద్ద సమస్య కాదు. దేవుడు. హల్లెలూయా. పెద్ద సమస్య సాతాన్ని దేవుడు నిర్వీర్యం చేయడం. చూద్దాం మార్కు సువార్త 8వ అధ్యాయం. లూకాసు వార్త 8వ అధ్యాయం. లూకాసు వార్త 8వ అధ్యాయం 37. యేసు నీ పేరేమని వారిని అడగగా చాలా దెయ్యములు వానిలో చొచ్చి ఉండెను కనుక వాడు తన పేరు సేన అని చెప్పి పాతాళంలోనికి పోటుకు తనకు ఆజ్ఞాపించవద్దని ఆయనను వేడుకునేను. సాతాను ఏం చేశాడు? సరెండర్ అయ్యాడా లేదాడా? సరెండర్ అయ్యాడా లేడా? అవునా? తెలుస్తుంది. హల్లెలూయా. మత్తయి సువార్త 10 అడుగుతున్నారు, 3 మేకలు తీసుకోలేకపోయాడా? నిన్ను బతికించడం కోసం వచ్చిన ఆయనకి నీలో ఉన్నటువంటి జీవాన్ని స్థిరత్వం చేయడానికి వచ్చినటువంటి వాడికి ఏదైనా చేయగలిగే సామర్థ్యత ఉందా లేదా? లూకాసు వార్త 12వ వచనం, 4వ అధ్యాయం 12వ వచనం. అందుకు యేసు నీ దేవుడైన ప్రభువును శోధింపవలదు అని చెప్పబడి ఉన్నదని వానికి ప్రత్యుత్తరం ఇచ్చును. అపవాది ప్రతి శోధనను ముగించి కొంతకాలం ఆయనని విడిచిపోయాడు. తెలుస్తుంది. హల్లెలూయా. ప్రభువైన యేసుక్రీస్తు దగ్గరకు వచ్చి వాదిస్తుంది. ఏమన్నాడు ఆయన? ఒక్కసారి నీ దేవునికి నాకు ఏమని అడుగుతున్నాడు ఆయన? 8వ వచనం సాతాను చెప్తున్నాడు, నీ దేవుడైన ప్రభువుకి మొక్కి ఆయనను మాత్రము సేవింపవలెనని. ఒక్క నిమిషం. 5వ వచనం. అప్పుడు అపవాది ఆయన తీసుకుని పోయి భూలోక రాజ్యములన్నిటినీ ఒక్క నిమిషములో ఆయనకు చూపించి
ఈ అధికారమంతయు ఈ రాజ్యము మహిమయు నీకిత్తును. అది నాకు అప్పగింపబడి ఉన్నది. అది ఎవరికి నేను ఇయ్యగోరుదునో వానికిత్తును. కాబట్టి నీవు నాకు మొక్కితివా, ఇదంతయు నీ దగ్గరని ఆయనతో చెప్పాను. సాతాను తీసుకెళ్ళి భూలోకంలో ఉన్నటువంటి వాడి అన్నిటినీ దేవుని ప్రభువుకు చూపించి, ఆయన యేసుకు చూపించి, ఒక్క నిమిషంలో ఒక్క నిమిషంలో ఆయన చూపించి, ఇవన్నీ నీకు ఇచ్చేస్తా, నాకు ఒకసారి నువ్వు మొక్కు. ఎవరు మొక్కమంటాడు? లోక రక్షకుడు ప్రభువులు ప్రభు అయినటువంటి ఆయన యేసుకు క్రీస్తుని సాతాను మొక్కమంటాడు. ఇది ఎవరి ఆధీనంలో ఉన్నది? సాతాను ఆధీనంలో ఉంటే అసలు ఎవరిది ఇది ఆస్తి? ఒక ఆక్రమణ చేస్తే వాడిది అయిపోతుందా? వ్యాజ్యం జరుగుతుంది, వాదన జరుగుతుంది, ప్రతివాదన జరుగుతుంది. ఈ ప్రతివాదన ఇక్కడ ఏం చెబుతున్నాడు చూసావా? వాదన ప్రతివాదన. వాదన చేసేవాళ్ళు ఎవరు? ఇది నాది అబ్బాయి, ఇది నువ్వు ఇక్కడ నుంచి విడిచిపెట్టి వెళ్ళిపో అని అంటాడు వాదించేవాడు. అవునా? నా క్లయింట్ ఇది నాదేనో అని చెప్పేశారని ఆయన అంటాడు. ప్రతివాదన ఏంటి? కాదు కాదు ఇది నాది అని అంటాడు. అవునా కదా? ప్రతివాదన అంటే అదే కదా తెలుస్తుంది. చూడండి ఇక్కడ ఏం చెబుతున్నాడు 13వ వచనంలో, అపవాది ప్రతిశోధనను ముగించి. ప్రతిశోధన అంట, శోధన ప్రతిశోధన. ఆయన ప్రతివాదనే చేస్తున్నాడు. వాదకుడు కాదు, ఆయన వాదించేవాడు కాదు. ఎవరు? సాతాను. మరి దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు వాదించేవాడు దేవుడు అయినటువంటి యేసుక్రీస్తు. ప్రభువైన యేసుక్రీస్తు చెప్తుంటే అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ప్రభువైన యేసుక్రీస్తు దేవుడు అని ఎందుకు అనాల్సి వచ్చింది? ఆయనలో పరిశుద్ధాత్మ ఉన్నదని చెప్పేసరికి ఎందుకు అనిపించింది? ఆయన మానవ శరీరంతో ఆయన రాబడినాడు, కానీ ఆయన ఇద్దరు వ్యక్తతో పుట్టిన వ్యక్తి కాదు. అవునా కదా? మరి కన్య గర్భంలో కలిసినటువంటి వ్యక్తి తెలుసుహరణీయ. ఆయన మరణం లేని వ్యక్తి. ఆమె ఆయన పుటక లేని వ్యక్తి, ఆయన మరణం లేనటువంటి నామమై ఉంది. ఆమె కాబట్టి ఆ నామము రక్షణకి సూచికైంది. దేవుని ఆ నామము, ఆయన పిలువబడిన నామము రక్షణ సూచిక. ఎందుకు అంటే ఆయన మరణానికి తీసుకెళ్లి శిలువలో అప్పగింపబడిన 3వ రోజు ఆయన లేచి వచ్చాడు. ఆమె ఆయన నామాలలో జననానికి మనలాగా ఆయన జననం లేదు, మనలాగా ఆయన మరణం లేదు. ఆ యొక్క జనన మరణాలు లేనటువంటి వ్యక్తి నామం ఏంటయ్యా అంటే ప్రభువైన యేసు క్రీస్తు అనేటువంటి దాన్ని స్థిరపరచబడింది. దేవుని సుధరహరణి. కాబట్టి ప్రభువైన యేసు క్రీస్తు నామము రక్షింపబడింది కాబట్టి ఆయన దేవుని స్థానం కలిగి ఉన్నాడు. ఆమె కనబడని దేవుడు కనబడి వ్యక్తిలోకి ప్రతిబింబించే స్థానము ఒక్క నామము మాత్రమే. దేవుని సుధరహరణి. ఒక్క ప్రభువైన యేసుక్రీస్తు మాత్రమే. ప్రభువైన యేసుక్రీస్తు నామంలోనే మనకు ఆశీర్వచనం ఉంది. ప్రభువైన యేసుక్రీస్తు నామంలోనే ఎత్తవారు ఉన్నది. ప్రభువైన యేసుక్రీస్తు నామంలోనే రక్షణ ఉంది. ప్రభువైన యేసుక్రీస్తు నామంలోనే ఏకత్వం ఉంది. ప్రభువైన యేసుక్రీస్తు నామంలోనే మనకి ఒక జీవిత ప్రణాళిక ఉంది. దేవుని మరి ఆయన నువ్వు డబ్బు సంపాదించుకో, నువ్వు వాడి మీద యుద్ధం చేయి, వాడిని ఆక్రమించు, వీడిని ఆక్రమించు, వాడిని నువ్వు అటు చెయ్యి, వీడిని ఇటు చెయ్యి, ఆ యొక్క రాజ్యంలో ఇలా కుట్రపన్ను ఆరాధన చేయమని ఏ రోజు ఆయన చెప్పల. బైబిల్లో ఎక్కడ కూడా ఆ బోధ లేదు. ఆమె అవునా కదా? దేవుని ఆ బోధ ఎక్కడ లేదు. ఆయన ఏం చెప్తాడు? ఈ లోకములో పక్షులన్నీ ఏమన్నా మొదటి తర్వాత జనం కోసం కూర్చుకోవట్లేవి. అవి కేవలం ఎలా ఉంటున్నవి? ఏ రోజు యొక్క ఆహారము ఆ రోజునే సంపాదించుకుంటారు. మరి వాటికి లేనటువంటి దిగులు చింత నీకెందుకు కలుగుతుంది? వాటిలాగా నువ్వెందుకు కేరెందుకు పట్టలేకపోతున్నావు? ఎందుకంటే రేపుకి తిన్నావు. నేనేదో చెయ్యాలి, నన్నేదో కనపరచాలి, నేనేదో స్థిరత్వం కలిగిన వాడిని. ఎక్కడ నువ్వు స్థిరత్వము? ఎన్ని రోజులు నువ్వు జీవిస్తావు? సంవత్సరం, 2 సంవత్సరాలు, 100 సంవత్సరాలు, 200 సంవత్సరాలు తర్వాత ఉన్నదా? దేవుడే 1000 సంవత్సరాలు అవకాశం ఇచ్చాడు. 1000 సంవత్సరాల వరకే మనకి ఇంక శరీరం, తర్వాత కూడా లేదు కదా. ఈ భూమి మీద శరీరం ధరించి జీవించడానికి దేవుడు మనకి ఇచ్చింది 1000 సంవత్సరాలు. ఆ తర్వాత లేదు మనకి భూమి మీద.
మనం దేవుని నమ్మిన తర్వాత పరిశుద్ధాత్మ నిత్యం కలిగింది. కానీ ఈ శరీరాన్ని 1000 సంవత్సరాలకు మాత్రమే మన గూడికి పరిమితి ఉంది. ఆ 1000 సంవత్సరాల ఇక గూడిని కాపాడుకునే దినము మనకి వచ్చి ఉన్నది. ఆమేన్. ఈ అంత్యకాలంలో మన మధ్య ఉన్నది. ఆ యొక్క 1000 సంవత్సరాలు మన శరీరం గూడిని మనం కాపాడుకుని స్థిరత్వం కలిగింది. నువ్వును నేను ఏ రూపంలో ఉన్నావు ఆ రూపంలోనే మనము నిలబడి ఉండటం కోసము మనము ఏ జీవితం కలిగి ఉండాలి? దేవుని చెప్పినటువంటి నిస్వార్థమైనటువంటి జీవితం, నిజాయితీ కలిగిన జీవితం, యథార్థ కలిగిన జీవితం, తోటి వారిని ప్రేమించే కలిగిన జీవితము, మనం తగ్గించుకునేటటువంటి జీవితం. ఈ జీవితంలో ఎవరైతే ఉన్నారో వారిని దేవుడు మరి ఆశీర్వదించుకుంటారు. ఈ లోకంలో వాటి కోసం మనం ప్రయాసపడి మనకేదో కావాలి, వాడికి ఎలాగో ఉంది, ఎవరి గురించి మనకు వద్దు. మనల్ని తక్కువ చేసేవాడి గురించి మనం ఆలోచించాల్సిన అవసరం లేదు. మనల్ని కించవచ్చేవాడి గురించి మనం ఆలోచించాలి. ఎందుకంటే తెలుసా, ఒకరిని వేరెత్తి చూపించేవాడు ఒకరోజు అపహాస్య పాలవుతాడు. కాబట్టి అతను మన ఏరెత్తు చూపించినా, అతను మనల్ని అవమానపరిచిన ఏం చేసినప్పటికీ మనము చింతించవద్దు, చింతించాల్సిన అవసరం లేదు. మనము దేవునికి ప్రార్థనలు పెట్టాలి. ఒక రోజున అతను అఘోరపడటానికో మరి ఇబ్బంది కలిగే పరిస్థితి వచ్చింది. కాబట్టి ఆ పరిస్థితి రాకుండా దేవా కాపాడు, ఆయనకు అర్థమైన విధంగా చెయ్యి అని చెప్పి మన ప్రార్థన దేవుడు. అర్థమవుతుందా? మన జీవితం, మన అసలు ఆరాధన అంటే ఏంటి? అసలు దేవునికి ఆరాధన అంటే ఏంటి? ఈ విషయాలు మనం కైకొని తెలుసుకునే విషయాలు నాయకునికి మొరబెట్టుకోవాల్సినటువంటి దినం ఇది. ఆరాధన అంటే దినం. ఈ యొక్క ఒక్కరోజు దినం మనం ఆయనకి కేటాయించి మనం రోజంతా ప్రార్థన చేసుకోవాల్సిన దినం. ఎందుకంటే ఈ లోకంలో చాలా సమస్యలు ఉన్నాయి, చాలా విపరీతమైనటువంటి ఇబ్బందులు, సమస్యలు కూడుకున్నటువంటి ఎత్తులు పై ఎత్తులు, ఆస్తి సంపాదన, ధనాభిషేకం వలన ఏమవుతుందంట? నిద్ర పట్టదంటే చెప్తుంది వాక్యం. నిద్ర పట్టదు. డబ్బు 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 సంపాదిస్తున్నాం అనేది అప్పులు అవుతాయి. రోజుగా మరి ఆ కిస్తులు కట్టుకోవడానికి ఏమైనా పెట్టుకోవడానికి నిద్రలేక టెన్షన్ పట్టడం అయిగా అయ్యేది. అదే నువ్వు నీ పాటికి నువ్వు ప్రశాంతంగా నీకున్న స్థలంలో 4 కూరగాయలు పండించుకొని కాస్త బియ్యం తీసుకొచ్చుకొని ఆ కూరగాయలు తింటూ బియ్యం తింటూ నువ్వు ఉంటే నీకేమైనా నష్టమా? అసలు ఏమైనా నష్టమా? ఎవరి దగ్గరికి చెల్లుతావా? ఇది శ్రేష్టం కదా. మనం అలానే బతుకుతాం. ఏమవుతుంది? దేవునికి బిడ్డలు ఆ విధంగా జీవించగలగడానికి ప్రయత్నం చేయాలి, తగ్గించుకోవాలి, అమెరికా పుచ్చుకోవాలి, క్రమం కలిగిన జీవితం ఉండాలి. ఆ విధమైన జీవితాన్ని మనం కలిగి ఉన్నప్పుడే మనము ఆ యొక్క బుద్ధి కలిగి ఉంటాం. కయ్యను ఏం చేశాడు? హేబేలును చంపాడు. ఎందుకు చంపాడు? అసూయ వలన. మనకెందుకు అసూయ? కయ్యనికి వారసులం మనం. అర్పణ చెల్లించిన వాడు హేబేలు, సంపూర్ణమైనటువంటి అర్పణ చెల్లించిన వాడు. ఆయన ముద్రే కావచ్చు హేబేలు, ఆయన ఆశీర్వదించబడిన వ్యక్తి. దేవుడు హల్లెలూయా. అర్థమవుతుందా? దేవుడు ఆశీర్వదించబడినది. దేవుడు మనతో ఉండేటువంటి జీవితంలో దేవుడు మనకి ఆశీర్వచన ఇస్తానికి ఉపయోగిస్తానని చెప్తున్న దాన్ని, ఆ ప్రామిస్ పొందుకునే జీవితాన్ని మనం కలిగి ఉన్నాం. ఈ లోకంలో వాటి కోసం కాకుండా మనం ఆ ప్రామిస్ పొందుకునేటువంటి జీవితంలో మనం ఉన్నాం. దేవుడు హల్లెలూయా. దేవుడు మన మధ్యకి తీసుకొచ్చిన ఈ లేఖనాలని మనం సరి చేసుకోవాల్సిన వారిగా ఉండి మనము దేవునికి అర్పించే విధంగా ప్రార్థన కోరుకునేటువంటి జీవితాన్ని కలిగి ఉండాలి. దేవుడు హల్లెలూయా. ప్రార్థన చేసుకుంటాం. పరలోకమందున్న పరిశుద్ధుడైన ప్రభువానైన యేసయ్య, మేము ఏ విధమైన తగ్గింపు కలిగిన జీవితంలో ఉండటకు ప్రభువా మీరు కృప చూపిస్తున్నారు. ఆ కృపను మేము కలిగి ఉండి మీ చిత్తానుసారమైన జీవితంలో ఉండటకు సహాయం చేసి జీవించడానికి కోరుకుంటున్నాం తండ్రి. ఈ రోజు ప్రభువా ఆరాధనలో ప్రభువా మాట్లాడిన ప్రతి మాటలో ప్రభువా నీ బిడ్డలతో ప్రభావ మాట్లాడిన ప్రతి బిడ్డల స్థిరత్వం చేయండి. వారి హృదయంలో వ్యక్తి నీరు ప్రతిఫలించడానికి సహాయం చేయండి. కూడుకున్న జనులకు నేను ప్రభావ నాకున్న ప్రభావ మీరు అందించిన వాక్యాన్ని బట్టి శబ్దయాత్రలు దాన్ని వింటున్న వారిని శుభప్రమాణం కూడా పేరు పేరును దీవించండి. ఎవరైతే వారి సమస్యల పరిష్కారం కోసం ప్రభావ ప్రార్థిస్తున్నారో వారిని మీరే ప్రేమించి ఆశలు దీవించండి. వారి కుటుంబాల్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క ప్రభావ ఇబ్బందిని మీరే తొలగించగలుగుతారని కోరుకుంటున్నాను. మనసు శ్రేష్టమైనటువంటి దీవెన దయచేయండి, నెమ్మది దయచేయండి, పరిలోకం దయచేయండి, ప్రేమను దయచేయండి. మీరే ప్రతి విషయంలో సహాయం సహకరించి మీ కాపుదల భద్రపరిచి దీవించుకుంటారు.
కోరుకుంటున్నాం. మాకు కూడుకున్న జనులను మరి ఇప్పుడు వచ్చినటువంటి ఆసక్తి కలిగిన బిడ్డలను ప్రభు పేరిట ఆశను దీవించుకున్నాం. ఆమేన్.